హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సత్య తెలుగు. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే ఒక మంచి డీజే స్పీకర్ కోసం చూస్తున్నారు, అది కూడా మంచిగా లౌడ్నెస్ రావాలి, అలాగే మంచి బేస్ పెర్ఫార్మెన్స్ అనేటువంటిది ఇచ్చేది. సో నేను మీ ముందు తీసుకొచ్చాను బోట్ కంపెనీ నుండి బోట్ పార్టీపల్ 400 అనమాట. సో దీని యొక్క లౌడ్నెస్ కావచ్చు, దీని యొక్క బేస్ కావచ్చు, మిమ్మల్ని ఖచ్చితంగా ఇంప్రెస్ చేయడం జరుగుతుంది అనమాట. సో ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ డీజే స్పీకర్ ఏదైనా ఉంది అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇదని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ వీడియోలో నేను మీకు దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్తో పాటుగా ఫుల్ రివ్యూని అయితే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క డీజే బాక్స్ నేను 4 months నుండి కంప్లీట్గా అన్ని కండిషన్స్లోని కూడా యూజ్ చేసాక మాత్రమే మీ ముందుకు అయితే తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్. అదేవిధంగా నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో ఎండ్ వరకు చూస్తున్నారు, మంచి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ పొందుతున్నారు, కాకపోతే మీరు లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు చేసేటువంటి ఒక్క లైకే కదా నాకు చాలా ఎంకరేజ్మెంట్ అండ్ మోటివేషన్గా ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. సో దయచేసి లైక్ చేసేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, మన బాక్స్ పైన చూడగానే బోట్ సీల్ అయితే కనిపిస్తుంది అనమాట. దీని అయితే బ్రేక్ చేసేద్దాము. సో దీన్ని బ్రేక్ చేసి లోపల చూసినట్టయితే మన థర్మాకోల్ షీట్ అయితే ఉందన్నమాట. సో దీంట్లో మనం ఒక కవర్ అయితే ఇచ్చారు. ఈ కవర్లో చూసుకున్నట్టయితే పవర్ కార్డ్ అయితే ఉంది. సో లెంత్ అయితే మనకి చాలా ఎక్కువ అనేటువంటిది ఏమీ లేదు. సో నెక్స్ట్ మనకి ఆక్స్ కేబుల్ అయితే కనిపిస్తుంది. దీని యొక్క డ్యూరబిలిటీ అలాగే లెంత్ అనేది చాలా ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకి కవర్లో చూసినట్టయితే వారంటీ కార్డ్ అలాగే యూజర్ మాన్యువల్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ కవర్లో చూసినట్టయితే మైక్ అయితే ఉందన్నమాట. అదే మనకి మౌత్ అంటాం కదా, అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని యొక్క లెంత్ అయితే చాలా ఎక్కువైతే ఉంది, అలాగే దీని యొక్క డ్యూరబిలిటీ కూడా చాలా మంచిగా అయితే ఉందన్నమాట. సో మనం పిన్ చూసినట్టయితే ఈ టైప్ పిన్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం ఈ డీజే బాక్స్ బయట తీద్దాము. బయట తీసి చూసినట్టయితే ఇది ఈ విధంగా కనిపించడం జరుగుతుందన్నమాట. సో మనం పైన చూసినట్టయితే ఇండికేటర్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనకి ట్వేటర్స్ ఉంది, అలాగే 2 స్పీకర్స్ మధ్యలో బోట్ బ్రాండింగ్ అనేటువంటిది కనిపించడం జరుగుతుందన్నమాట. సో మనకి 2 సైడ్స్ కూడా ఎంటీగా అయితే ఉంటాయి. సో ఈ టైప్ డిజైన్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనం పైన చూసుకున్నట్లయితే టోటల్ కంట్రోల్స్ అన్నీ కూడా పైన అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం దీని యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే మనకి బిల్డ్ క్వాలిటీ అంతా కూడా ప్లాస్టిక్ మెటీరియల్ వీళ్ళైతే ఆఫర్ చేయడం జరిగింది. ఈ ప్లాస్టిక్ వచ్చినప్పుడు చాలా హార్డ్ క్వాలిటీ ప్లాస్టిక్ని ఆఫర్ చేశారు. నేను దీన్ని 4 months నుండి యూజ్ చేశాను కదా, చాలా సిచ్యువేషన్స్ అయినా డంబుల్స్ తగలడం కానీ, లేకపోతే పేట్లు తగలడం కానీ, లేదా కింద పడడం కానీ ఇలా జరుగుతూ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. ఇదంతా కూడా టుడే మార్నింగ్ నేనైతే రికార్డ్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా నాకు డన్స్ కానీ లేకపోతే గీతలు కానీ ఏమీ పడలేదు అనమాట. సో మనకి బిల్డ్ క్వాలిటీ అయితే ద బెస్ట్ ఉందని చెప్పుకోవచ్చు. అలాగే మనకి డిజైనింగ్ వచ్చినప్పుడు రెగ్యులర్ డిజైన్ వీళ్ళైతే ఆఫర్ చేయడం జరిగింది. ఫ్రంట్ మనకు కనిపించిన షెల్ అంతా కూడా ఐరన్ మెటీరియల్ ఉందని చెప్పుకోవచ్చు. సో మనం బ్యాక్ సైడ్ చూసినట్టయితే పవర్ కార్డ్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇంకా కొంచెం కింద చూసినట్టయితే హోల్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఈ హోల్ దేనికి అంటే మనకి ఆ బేస్ సంబంధించిన ఎయిర్ బయటికి వెళ్ళడం కోసం కొంచెం పెద్ద హోల్ ఇచ్చారు. అలాగే ఎలకలేమి కూడా లోపలికి వెళ్ళకుండా ఉండడం కోసం ఇక్కడ ప్లాస్టిక్ షెల్ లాంటిది కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరిగింది అనమాట. అలాగే మనం కొంచెం కింద చూసినట్టయితే మన బ్యాటరీ కంపార్ట్మెంట్ అయితే కనిపించడం జరుగుతుంది అనమాట. ఈ బ్యాటరీ మనకి చెడిపోయిన సందర్భంలో మనం రిమూవ్ కూడా చేసుకుని వేరే దాంతో రీప్లేస్ కూడా చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. ఇంకా మనం కొంచెం కింద చూసినట్టయితే వీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం ఈ యొక్క డీజే స్పీకర్ని ఎక్కడ కావాలంటే అక్కడికైతే లాక్కొని వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం హ్యాండిల్ టైప్ కొంచెం పొడిగ్గా ఇచ్చితే ఇంకా మంచిగా ఉండేది అని చెప్పుకోవచ్చు. కాకపోతే వీళ్ళు రెగ్యులర్ చిన్న హ్యాండిల్ అనేటువంటి ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ దీని కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే బ్లూటూత్ వెర్షన్ 5.3తో రావడం జరుగుతుంది. బ్లూటూత్తో కనెక్ట్ చేసుకున్నప్పుడు సౌండ్ క్వాలిటీ చాలా మంచిగా ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా దీంట్లో ఎస్టీ కార్డ్ కూడా పెట్టుకునేటువంటి స్లాట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఎస్టీ కార్డ్ పెట్టుకున్నప్పుడు కూడా సౌండ్ క్వాలిటీ మంచిగానే రావడం జరుగుతుంది. అలాగే యూఎస్బీ వచ్చినప్పటికి నేను 512GB పెన్ డ్రైవ్ వరకు అయితే ట్రై చేయడం జరిగింది. సో 512GB పెన్ డ్రైవ్ పెట్టినప్పుడు కూడా నాకు మంచి సౌండ్ అవుట్పుట్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆక్స్ కనెక్టివిటీ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. నేను ఈ ఆక్స్ వచ్చేటప్పటికి మొబైల్ ఫోన్కి అలాగే ల్యాప్టాప్తో కూడా టెస్ట్ చేయడం జరిగింది. సో మంచిగానే వర్క్ చేస్తుంది, క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకి బాక్స్లోనే మైక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు మైక్ కనెక్ట్ చేసుకుని మాట్లాడుతున్నప్పుడు కూడా లౌడ్నెస్ కావచ్చు, ఆ క్వాలిటీ కావచ్చు చాలా మంచిగా ఉంది. చీప్ క్వాలిటీ మైక్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదని చెప్పి. అలాగే మీ దగ్గర గిటార్స్ లాంటి ఎక్స్టర్నల్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమన్నా ఉన్నా సరే మీరు కనెక్ట్ చేసుకుంటున్నప్పుడు మీకు మంచి అవుట్పుట్ అనేటువంటిది రావడం జరుగుతుంది. నా దగ్గర అయితే గిటార్ లాంటివి ఏమి ఇన్స్ట్రుమెంట్స్ లేవు. నేనైతే ఆ డిపార్ట్మెంట్ అయితే చెక్ చేయలేదు ఫ్రెండ్స్. ఇదైతే మీరు నోట్ చేసుకోండి. అలాగే మనకి బటన్స్ విషయానికి వచ్చినట్టయితే టాప్లో మన బటన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కదా. సో మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి బటన్స్ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ ట్రబుల్ అలాగే బేస్ అయితే వీళ్ళు ఉండడం జరిగింది అనమాట. ఈ రెండు కూడా సింగిల్ బటన్లు అయితే వీళ్ళు ఆఫర్ చేశారు. ఒకసారి మనం క్లిక్ చేస్తే ట్రబుల్ అనేటువంటిది యాక్టివేట్ అవుతుంది, ఒకసారి క్లిక్ చేస్తే బేస్ అనేటువంటిది యాక్టివేట్ అవుతుంది అనమాట. సో ట్రబుల్ అలాగే బేస్ని మనం ఇంక్రీజ్ అలాగే డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు, అంటే మైనస్ లెవెల్స్లో కూడా తీసుకెళ్ళవచ్చు అనమాట. సో ఇలా చేసుకెళ్ళడానికి ఏంటంటే కింద మనకి ప్లస్ ఆర్ మైనస్ ఉంది. మనం ఒకసారి క్లిక్ చేయగానే ట్రబుల్లోకి వెళ్ళాక ట్రబుల్లో మనం మైనస్ క్లిక్ చేస్తే మైనస్లోకి అయితే వెళ్తుంది, ప్లస్ క్లిక్ చేస్తే ప్లస్ వాల్యూస్లోకి అయితే వెళ్తుంది. టాప్ వచ్చేటప్పటికి 7 వరకు అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ప్లస్ ఆర్ మైనస్ కింద ఎల్ఈడి మోడ్ అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట. సో ఈ ఎల్ఈడి మోడ్ ఏంటంటే మనకి సౌండ్ స్పీకర్ అంతా కూడా ఎల్ఈడీస్ అనేటువంటి ఉంటాయి కదా, ఇక్కడ మన డిఫరెంట్ ట్రాన్స్మిషన్స్ అనేటువంటి ఉంటాయి అన్నమాట. సో దీని ద్వారా అయితే
అయితే హ్యాండిల్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా ఈ యొక్క బటన్ మనం లాంగ్ ట్యాప్ చేసి పట్టుకున్నాం అనుకోండి, మనకి ఆ ఎల్ఈడీస్ ఏవైతే ఉన్నాయో అవైతే టర్న్ ఆఫ్ అయిపోతాయి. మళ్ళీ లాంగ్ ట్యాప్ చేసి పట్టుకుంటే ఆ ఎల్ఈడీస్ అయితే టర్న్ ఆన్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే రిపీట్ అనేటువంటి బటన్ ఉంది, దీన్ని క్లిక్ చేసుకుంటే సాంగ్ రిపీట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో సెంటర్లో మనకి వాల్యూమ్ నాబ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట. చాలా పెద్దగా అయితే ఉంది, చాలా స్టైలిష్గా కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఇది మనకి 0 to 32 వరకు అయితే వాల్యూమ్ అనేటువంటిది ఇంక్రీజ్ అయితే అవుతుంది. 32 వచ్చేప్పటికి మ్యాక్స్ వాల్యూమ్. ఇక్కడ మోడ్ అనేటువంటి ఆప్షన్ ఉందన్నమాట. దీన్ని క్లిక్ చేసుకోవడం వల్ల మనకి కనెక్టివిటీస్లోకి చేంజింగ్ అయితే అవుతూ ఉండవచ్చు. అలాగే మనకి దాని పక్కన పాసర్ ప్లే బటన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వాటి కింద వచ్చేటప్పటికి బ్యాక్వర్డ్ అలాగే ఫార్వర్డ్ బటన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో వీటి కింద వచ్చేటప్పటికి బ్లూటూత్ మోడ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఇది క్లిక్ చేసామంటే మనం డిఫరెంట్ మోడ్లోకి వెళ్ళకుండా సింగిల్ క్లిక్తో బ్లూటూత్ అనేటువంటిది యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఈక్యూ అలాగే రికార్డ్ అనేటువంటి మోడ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో వీటి వల్ల ఉపయోగం ఏంటంటే మనకి ఇందులో డిఫరెంట్ మ్యూజిక్ మోడ్స్ అనేటువంటి ఉంటాయి అన్నమాట. లైక్ జాకు అలాగే రాకు అలాగే స్టాండర్డ్ పార్టీ ఇటువంటి మోడ్స్ అనేటువంటి ఉంటాయి. వీటిలో మనం స్విచ్ అయితే అవ్వచ్చు అనమాట. సో ఒక్కొక్క మోడ్లోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క రకమైన సౌండ్ క్వాలిటీ అనేటువంటిది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది కంప్లీట్గా పైన ఉన్నటువంటి బటన్స్ గురించి మనం చూసుకున్నట్టయితే. నెక్స్ట్ మనం దీని యొక్క బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే దీన్ని మనం 0 to 100 ఫుల్ ఛార్జ్ చేసేస్తే మనకి 6 hours ప్లేబ్యాక్ టైం అయితే వస్తుందని చెప్పి కంపెనీ చెప్తుంది. బట్ మేము యూజ్ చేసినప్పుడు ఏంటంటే విత్ ఎల్ఈడీస్తో పాటుగా చెక్ చేస్తే ఇది నియర్లీ 5 hours 28 minutes అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే మనకి ఫుల్ ఛార్జ్ అవ్వడం కోసం 2 hours 50 minutes అయితే ఇది టైం తీసుకోవడం జరిగింది. ఇది మంచి విషయమే అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఇది కంప్లీట్గా మనకి స్పెసిఫికేషన్స్ వారీగా అలాగే మనకి ఫిజికల్ బటన్స్ ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే. నెక్స్ట్ మనకి ఈ యొక్క డీజే స్పీకర్ పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, సౌండ్ డిపార్ట్మెంట్ ఏ విధంగా ఉంది అనేది చూసుకున్నట్టయితే ముందుగా మనకి లౌడ్నెస్ గురించి మాట్లాడుకోవాలి. ఇందులో మనకి 160 watt బోట్ సిగ్నేచర్ సౌండ్స్తో ఈ యొక్క స్పీకర్ రావడం జరుగుతుంది అనమాట. సో లౌడ్నెస్ అయితే పీక్స్ అని చెప్పుకోవచ్చు. మా జిమ్ చాలా పెద్దగా అయితే ఉంటుందన్నమాట. సో మేము జస్ట్ 18-22 వాల్యూమ్ పెట్టుకుంటే బాబోయ్ అనుకుంటాం. సో అంత ఎక్కువ లౌడ్నెస్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. ఇండోర్ విషయంలోకి వచ్చినట్టు అవుట్డోర్లో మీరు 32 పెట్టేశారంటే మీకు దగ్గర ఉన్న వాళ్ళే చెవులు మూసుకోవాలి, అంత సౌండ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇంకా దూరంలో ఉన్న వాళ్ళకైతే మంచిగానే వినపడడం జరుగుతుంది. సో లౌడ్నెస్లో ఎక్కడ కూడా మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయదు. నెక్స్ట్ మనం బేస్ విషయానికి వచ్చినట్టయితే బేస్ మనం ఇంక్రీజ్ అలాగే డిక్రీజ్ చేసుకోవడం కోసం సపరేట్గా మోడ్ అనేటువంటిది వీళ్ళైతే ఇవ్వడం జరిగింది కదా. సో ఈ మోడ్ కనుక మీరు 7లో పెట్టుకొని అంటే హైలో పెట్టుకొని మీరు మంచిగా వాల్యూమ్ అనేటువంటి మెయింటైన్ చేస్తున్నారంటే బేస్ విషయంలో అయితే ఖచ్చితంగా మిమ్మల్ని అయితే ఇంప్రెస్ చేయడం జరుగుతుంది అనమాట. నేను కంప్లీట్గా చెక్ చేశాను బేస్ విషయంలో, ఎక్కడ కూడా మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేసి చాలా మంచి బేస్ అయితే ఇది క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట, ఈ 2 ఓఫర్స్ కూడా అని. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి మినిమల్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే మనకి వోకల్స్ ఏ విధంగా ఉన్నాయి అని చూసుకున్నట్టయితే ఇక్కడ మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయడం జరుగుతుంది. ఎవరైతే మాకు సౌండ్ క్వాలిటీగా రావాలి, వోకల్స్ కూడా చాలా క్లియర్గా వినపడాలి అనుకుంటారు వాళ్ళైతే ఖచ్చితంగా డిసప్పాయింట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వోకల్స్లో కూడా బేస్ అనేటువంటి చాలా ఎక్కువ అయితే వచ్చి మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయడం జరుగుతుంది. ఓన్లీ ఫర్ ద బేస్ గురించి మాత్రమే దీన్ని అయితే తీసుకోవాలి. అలాగే మనకి ట్విట్టర్స్ అనేటువంటిది పైన అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ట్విట్టర్ సౌండ్స్ కూడా మీకు చాలా మంచిగా రావడం జరుగుతుంది. బేస్ ఏదైతే పెర్ఫార్మెన్స్ ఇస్తుందో ట్విట్టర్స్ కూడా అదే పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓవరాల్గా మనకి సౌండ్ డిపార్ట్మెంట్లో ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఉంది అని చెప్పుకోవచ్చు. మీకు కొన్ని క్లిప్స్ కూడా ప్లే చేస్తున్నాను, ఒకసారి అయితే వెంటనే మీకు క్లారిటీ కూడా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం దీని యొక్క ప్రోస్ అలాగే కాన్స్ విషయానికి వచ్చినట్టయితే ముందుగా ప్రోస్లో ఫస్ట్ వచ్చినప్పటికి ఏంటంటే దీని యొక్క లౌడ్నెస్ అనమాట. సో లౌడ్నెస్ అలాగే బేస్లో అయితే మీరు ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు అనమాట. అంత మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చినప్పటికి చాలా మంచి బ్యాటరీ బ్యాకప్ అయితే ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే RGB కలర్స్ ఏవైతే ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది. దీనివల్ల మన పార్టీ మోడ్ అనేటువంటిది అయితే ఉంటుంది మాట, చాలా మంచిగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే కనెక్టింగ్ స్టెబిలిటీ అయితే మాత్రం ద బెస్ట్ ఉందన్నమాట. ఇందులో 5.3 బ్లూటూత్ వెర్షన్ అయితే ప్రొవైడ్ చేశారు కదా. సో లాంగ్ లెంత్లో కూడా చాలా మంచిగా అయితే ఉంది. అలాగే మిగతా కూడా కనెక్ట్ చేసుకుంటున్నప్పుడు మిమ్మల్ని ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయితే చేసి మంచి కనెక్షన్ స్టెబిలిటీ అనేటువంటిది వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనం కాన్స్ గురించి మాట్లాడుకోవాలి. కాన్స్లో ఫస్ట్ వచ్చేటప్పుడు ఏంటంటే దీని వెయిట్ గురించి మాట్లాడుకోవాలన్నమాట. మనం దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే చాలా వెయిట్ అయితే ఉంది. నియర్లీ మనకి 7 kgs అయితే ఈ వెయిట్ ఉండడం జరిగింది అనమాట. సో ఇది మనకి చాలా హ్యూజ్ వెయిట్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఇందులో
ప్రాజెక్ట్లో ఎటువంటి డాల్బీ ఆడియో కానీ లేదా డాల్బీ సౌండ్స్ అయితే ఇది రావట్లేదు. ఓన్లీ మనకి స్టీరియో స్పీకర్స్‌ని వీళ్ళైతే ఆఫర్ చేయడం జరిగింది విత్ బోట్ సిగ్నేచర్స్ అనమాట. ఇదొక డిసప్పాయింట్ అనేది చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇది మనకి ఎటువంటి వాటర్ రెసిస్టెన్సీస్ కూడా రావట్లేదు. అవుట్‌డోర్‌లోకి వెళ్ళినప్పుడు కొంచెం వర్షం పడ్డా సరే ఇదైతే డ్యామేజ్ అయిపోవడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా మనకి ఎవరైతే సౌండ్ క్వాలిటీగా ఉండాలి అనుకుంటారో వాళ్ళని కూడా డిసప్పాయింట్ చేయడం జరుగుతుందన్నమాట. మనం హ్యూజ్ సౌండ్ క్వాలిటీ ఏమీ కూడా లేదు. ఓన్లీ ఫర్ ద పార్టీ పర్పస్‌లో మాత్రం దీనైతే యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది కంప్లీట్‌గా ఇందులో ఉన్న ప్రోస్ అలాగే కాన్స్ గురించి అయితే. ఫైనల్‌గా దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే నేను దీన్ని రూ. 15,000 బడ్జెట్‌లో అయితే తీసుకోవడం జరిగిందన్నమాట. సో అది కావాలంటే మీకు లింక్స్ అన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తున్నాను. నేను చాలా వాటిని కూడా చెక్ చేయడం జరిగింది. ఆఫ్‌లైన్ స్టోర్‌లోకి వెళ్ళి కూడా చెక్ చేశాను. సో చాలా చెక్ చేశాక నేను జేబీఎల్ చెక్ చేశాను. అలాగే మనకి బీపీఎల్ కూడా చెక్ చేయడం జరిగింది. అలాగే బోట్‌లో మనకి 390 కూడా ఉందన్నమాట మోడల్. దాన్ని కూడా చెక్ చేశాను. వాటితో చెక్ చేసినప్పుడు నాకు మన బడ్జెట్‌లో ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. జేబీఎల్ వచ్చేటప్పటికి నియర్లీ 22,000 అయితే ఉందన్నమాట. సో ఇది మనకి రూ. 15,000 బడ్జెట్‌లోనే నియర్ టు నియర్ జేబీఎల్ పెర్ఫార్మెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జేబీఎల్ వచ్చినప్పుడు ఏంటంటే మన క్వాలిటీ కూడా చాలా మంచిగా అయితే ఉంది. వాటి యొక్క లింక్స్ అన్ని కూడా నేను మీకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది కంప్లీట్‌గా ఈ వీడియో అయితే. ఈ వీడియో పైన మీకు ఏమైనా డౌట్స్ అయినా ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ప్రతి కామెంట్‌కి కూడా రిప్లై అవ్వడం జరుగుతుందన్నమాట. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉన్నారనుకోండి, నేను మీ ముందుకి స్మార్ట్ టీవీస్ అలాగే గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అన్బాక్సింగ్స్ రివ్యూస్ మీ ముందుకు తరచుగా తీసుకొస్తూ ఉంటానన్నమాట. అదేవిధంగా ఇంకా మీరు లైక్ చేయలేదు, దయచేసి లైక్ చేసేయండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అందరూ చూస్తూనే ఉండండి సత్య టెక్ తెలుగు.